నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు బాలింత కారం చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని మిరపకాయ తొడిమెలు తీసి ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. అలాగే ఒక్కొక్క మిరపకాయ తీసుకొని సగానికి తుంచి అందులో ఉన్న గింజలు ప్లేట్లోకి వేసుకొని తుంచిన మిరపకాయలను ప్లేట్లోకి సైడ్కి ఉంచుకోవాలి. ఈ విధంగా మొత్తము మిరపకాయలను తుంచి అందులో ఉన్న గింజలు తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిరప గింజలు వేరువేరుగా వేయించుకోవడం వల్ల కారం పొడి చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా మంచిగా మిరపకాయలను తుంచి ఒక ప్లేట్లో సైడ్కి ఉంచుకోండి. అలాగే పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. ఈ బాలింత కారంలో శనగపప్పు వేయకూడదు. ఓన్లీ మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. పొయ్యి సిమ్లో ఉంచి మంచిగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే అదే కడాయిలో మనం ముందుగా తీసి ఉంచిన మిరపగింజలు 2-3 స్పూన్ల మిరియాలు వేసుకోవాలి. వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని కూడా తీసి అదే ప్లేట్లో సైడ్లో వేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకొని అదే కడాయిలో ఒక కప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కడిగి ఆరబెట్టి ఉంచాను. అదే కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా సన్నని మంట మీద వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా పొయ్యి సిమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మిరపకాయలు మాడిపోతాయి. ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ మనం ముందుగా వేయించిన మినపప్పు, మిరియాలు, మిరపకాయ గింజలు, ధనియాలు, జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో 1/2 స్పూను పసుపు వేసి మంచిగా ఈ విధంగా సన్నగా పొడి చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించిన కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసుకొని 2 స్పూన్ల దొడ్డుప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారం పొడిని ఒకసారి మంచిగా కింద నుంచి మంచిగా కలిపి తీసి ఒక బౌల్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. మొత్తం పొడి చల్లారిన తర్వాత తీసి ఒక డబ్బాలోకి వేసి ఉంచితే ఒక 2-3 నెలల వరకు కారం పొడి ఫ్రెష్గా ఉంటుంది. ఈ బాలింత కారము ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి, రోటీలోకి, దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం మామూలుగా కూడా సర్ది జలుబు అయినప్పుడు ఈ వర్షాకాలంలో వేడివేడిగా అన్నంలోకి, ఇడ్లీలోకి ఈ కారం పొడి వేసుకొని తింటే
చాలా టేస్టీగా ఉంటుంది, గొంతుకు రిలీఫ్గా కూడా ఉంటుంది. ఈ విధంగా బాలింత కారము చేసుకొని వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బాలింత కారము తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.